జర్నీ ఇవాళ కొత్త వీడియోతో వచ్చేసామన్నమాట. సో ఇవాళ మనం సూలూరుపేటలోని చంగాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి చాలా విశేషాలు ఉన్నాయి. నాకు రీసెంట్గానే తెలిసింది టెంపుల్ గురించి. సో టెంపుల్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను అండ్ బ్యాక్ స్టోరీ కూడా చెప్తాను. సో టెంపుల్ చూసేద్దాం. మరి వీడియో చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఎలా వెళ్ళాలి అని నేను చెప్తాను. ఎక్కడుందంటే ఇది సూళ్ళూరుపేట, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కాలంగి నది ఒడ్డున ఉంది. మీరు సూళ్ళూరుపేటకి ఏదో బస్ నుంచైనా వెళ్ళొచ్చు, లేదు ట్రైన్ నుంచైనా వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడ నుంచి మీకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ రిటర్న్ అవ్వడానికి కూడా టెంపుల్ దగ్గర ఆటోస్ పెట్టి ఉన్నారనమాట. సో రిటర్న్ అవ్వడానికి కూడా మీకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ మినరల్ వాటర్ సదుపాయం ఉంది. ఫుడ్కి మాత్రం అన్నదాన సత్రం ఉంది. లేదు అంటే మీరు బయట హోటల్స్లో తినొచ్చు. ఇంకా ఫర్దర్ స్థల ప్లానం చూద్దాం. ఒకప్పుడు ఒక పశువుల కాపరి కాలంగి నదిలో సుడిలో చిక్కుకున్నప్పుడు అతను ఆధారం కోసం ఒక రాయిని పట్టుకుంటాడంట. ఆ తర్వాత ఫైనల్లీ తెలిసింది ఏంటి, రియలైజ్ అయింది ఏంటి అంటే ఆవిడ అమ్మవారు. సో బ్రాహ్మణులు ఏం చేస్తారు, అమ్మవారిని ఇక్కడ ఒక చెట్టు ఉంది, మీకు ఫర్దర్ వీడియోలో కనిపిస్తుంది. ఆ చెట్టు కింద పెట్టేసి మార్నింగ్ గ్రామ పెద్దలు అందరూ కలిసి వస్తారంట. వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం పడేసిన విగ్రహం లేచి నించొని దక్షిణాభిముఖంగా ఉంటుంది, అంటే సౌత్ సైడ్ తిరిగి ఉంటుంది అనమాట. అలా ఉన్న అమ్మవారిని గ్రామ పెద్దలు ఏమనుకుంటారు, వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్ళి గుడి కడదామనుకుంటే అమ్మవారి కల్లోకి వచ్చి లేదు నాకు ఎక్కడున్నానో అక్కడే గుడి కట్టమంటే, సో అలాగా కాలంగి నది ఒడ్డున ఈ చంగాలమ్మ తల్లి వెలిసింది. అక్కడే గుడి కూడా కట్టేశారనమాట. మనం టెంపుల్లోకి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ అక్కడే మనం టెంకాయ అవి తీసుకోవడానికి కూడా షాప్స్ ఉన్నాయన్నమాట. దానికి కొంచెం ఫర్దర్గా నడుచుకుంటూ పోతే ఆంజనేయ స్వామి కనిపిస్తారు మనకు. ఫస్ట్ ఆయనకి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో మా వాళ్ళ మధ్యలో ప్రసాదం కౌంటర్ కనిపించింది, అక్కడ ఆగిపోయారు. వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈ వే చూసారు కదా, ఈ వే ఏంటి అంటే సైడ్ నుంచి వెళ్ళే వే. యాక్చువల్లీ మెయిన్ ద్వారం పక్కన ఉంది, అది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ లేదు, సో నేను వీడియో తీయలేదు. కానీ అమ్మవారు చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ స్టోరీకి ఫర్దర్ ఏంటి అంటే, ఈ టెంపుల్కి ఉన్న ఒక ప్రత్యేకత, ఇక్కడ తలుపులు ఉండవచ్చు మెయిన్ టెంపుల్, అదొక స్టోరీ. అండ్ ఆ స్టోరీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, దొంగల నుంచి కాపాడడానికి అని చెప్పి ఇక్కడ అమ్మవారి గుడికి ఒక తలుపులు పెట్టడానికి వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వడ్రంగి పని వాళ్ళు అంటారు. సో ఆ వడ్రంగి పని వాళ్ళ చేత మొత్తం అంతా సెటప్ చేయిస్తారు. అంటే తలుపులు చెక్కించడం మొత్తం చేయించి ఆ చెట్టు ఏదైతే ఉందో అమ్మవారిని పెట్టున్నారు కదా, ఆ చెట్టు ఏదైతే ఉందో చెట్టు కింద అమ్మవారి తలుపులు పెడడానికి మార్నింగ్ వచ్చి అని చెప్పి పెడతారు. పెట్టి వెళ్తే ఎవరికో కల్లో వచ్చి నన్ను ఇలా బంధిస్తారా టెంపుల్లో, నేను ఇక్కడ ఉంది ప్రజలకు దర్శనం ఇవ్వడానికి, ఏ టైంలో వచ్చినా ఎవరు వచ్చినా కూడా నేను నా దర్శన భాగ్యం వాళ్ళకి కలగాలి, నాకు తలుపులు పెట్టద్దు అని చెప్తారు. అందుకని ఇక్కడ తలుపులు అనేవి ఉండవు. ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ చెట్టు ఇది. సో ఇక్కడే పూజలు అలాంటివి అంటే కర్పూరం వెలిగించి కడ్డీలు వెలిగించడం అలాంటివన్నీ మేము ఇక్కడే చేసాము. ఈ చెట్టుకి ఏంటి అంటే ముడుపులు ఉయ్యాల్లో కట్టున్నాయి. సో ఎవరైనా చాలా కాలం నుంచి పెళ్ళి అవ్వట్లేదు, లేదు పెళ్ళి అయింది చాలా కాలం నుంచి పిల్లలు లేరు అనుకునే వాళ్ళు ఇక్కడ మొక్కొని ముడుపు కడితే వాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుంది అని ఇక్కడ ముడుపులు కడతారనమాట. సో మీరు ఒకసారి తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు, తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా మీకు అవకాశం ఉంటే వచ్చి చంగాలమ్మ తల్లిని దర్శించుకొని మీకేమన్నా కష్టాలు ఉంటే ఆవిడకి చెప్పుకొని కాసేపు అలా ప్రశాంతంగా టెంపుల్లో కూర్చొని ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని అలా ఇంటికి వెళ్ళండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము టెంపుల్కి వెళ్ళినందుకు. యాక్చువల్గా అక్కడ ఏదో పూజ జరుగుతుంది, వేరే వాళ్ళు ఎవరో పూజ కుంకుమార్చన చేయించినట్లున్నారు. సో నేను కూడా నా మనసులో కోరికలు తీరాలని ఆవిడకి మొక్కొని కాసేపు అలా కూర్చొని అక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదండి వీడియో. సైనింగ్ ఆఫ్, మోనికా. బాయ్.